చింతకాయలు చింతకాయలు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చామన్నమాట. సో అందుకనేసి అయితే పొలం కాడికి వస్తాం. చూడండి ఎంత పెద్ద చెరువు ఉందో. అండ్ ఇక్కడ అయితే చింత చెట్టు కూడా ఉందన్నమాట. సో చూడండి, ఇది చింతకాయల సీజన్ కాబట్టి ఎన్ని ఉన్నాయో జస్ట్ ఇట్లా పట్టుకుంటేనే వస్తున్నట్టు అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్లో మీకు అయితే మేము కోసిన అన్ని చింతకాయలను అయితే చూపించేస్తాం. చింతకాయలు కోసుకున్నాం, చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. సో నేనైతే ఇంకా ట్రై చేస్తున్నాను కోయడానికి. సో నా అంత హైట్ లేవు కాబట్టి నాకు చాలా కష్టంగా ఉంది కోయడానికి. సో ఇలా అయితే ఒక కొమ్మలను అంచేసి అయితే కోస్తున్నాము. సో చిన్నగా అయితే ఇలా కోసుకుంటూ అయితే వస్తున్నాం అనమాట. సో నేనైతే ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన చింతకాయలు అయితే ఇవన్నమాట. సో ఫైనల్గా మేము కలెక్ట్ చేసిన చింతకాయలు అయితే ఇవన్నమాట. సో ఇంకా కొయ్యాలనుకున్నాము, బట్ ఇక్కడ అయితే అసలు చేతికి అయితే అందట్లేదు. సో ఇక్కడ వెనకాల ఉన్న వరుసగా ఉన్న చెట్లన్నీ అయితే చింత చెట్లే అనమాట. సో నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వాటి దగ్గరికి వస్తే కామెంట్స్లో చెప్పండి. మా అన్నయ్య చూడండి ఏం చేస్తున్నాడు, చెరువులోకి అయితే రాయలు వేస్తున్నాడు అనమాట. సో నేను అయితే నీళ్ళు దొడుతున్నాను చూడండి. సో ఇట్లా చిన్నగా అయితే మనము బకెట్ని లోపలికి అనుకోవాలి. అండ్ దెన్ ఇలా అనుకున్న తర్వాత అయితే నీళ్ళన్నీ అయితే లోపలికి వస్తాయి. కొంచెం మొదలు ఎక్కువ కిందకు వదిలితే నీళ్ళు వస్తాయి లోపలికి. తర్వాత అయితే ఇలా లాగాలన్నమాట. కొంచెం లాగిన తర్వాత అయితే బకెట్ పెట్టుకోవాలి. సో చూడండి నీళ్ళు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మీరు చూసుకుంటే చాలా బాగున్నాయి కదా. సో చూడండి ఇక్కడ ఎన్ని చింత చెట్లు ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము వచ్చిన చోట నుంచి ఒక 6 పైన ఉన్నాయన్నమాట చింత చెట్లు అయితే. సో ప్రతి దానికైతే కాయలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా వరుసగా చింత చెట్లను చూస్తే కామెంట్స్లో చెప్పేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా పొలం. నాకైతే చాలా భయం అనమాట. సో అందుకని వెళ్ళట్లేదు లోపలికి. సో మా తాతయ్య వాళ్ళు వచ్చినప్పుడు అయితే మేము వెళ్తాము. సో మీరు కూడా ఇలా మీ దగ్గర పొలం ఊరికి వచ్చారు, సంక్రాంతికి ఊరికి వస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.